మన దేశ ప్రధానమంత్రి జంజీ ప్రొటెస్ట్కి రియాక్ట్ అవుతూ పేపర్ లీక్స్ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఫేస్బుక్లో ఒక వీడియో రిలీజ్ చేస్తే మెటా ఆ వీడియోని బ్లాక్ చేసి కొన్ని గంటల తర్వాత రిలీజ్ చేసింది. ఇలా ఎందుకు చేశారని మెటాని అడిగితే మెటా ఇది ఓన్లీ టెక్నికల్ ఎర్రర్ మాత్రమే, మేమేం కావాలని చేయలేదు అని చెప్పింది. మెటా ఇలా చేయడం ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు. లాస్ట్ టైం ఒకవేళ మీకు గుర్తుంటే 2024 ఎలక్షన్స్ టైంలో కూడా మోడీ గారి వీడియోని సేమ్ ఇలాగే బ్లాక్ చేసింది. సో దీని గవర్నమెంట్ రియాక్ట్ అవుతూ మార్క్ జూకర్బర్గ్ దీనికి అకౌంటబిలిటీ తీసుకొని మాకు అపాలజీ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ మెటా కానీ ఇండియన్ లాస్ని గౌరవించకపోతే ఐటీ యాక్ట్లో సెక్షన్ 79 కింద ఉండే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ తీసేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో కొన్ని కోట్ల మంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు. అంటే ఈ సోషల్ మీడియా దగ్గర కొన్ని కోట్ల మంది డేటా ఉంది. ఇప్పుడు ఏ వీడియో వైరల్ అవ్వాలి, ఏ వీడియో రిమూవ్ చేయాలి, ఏ వీడియోని హైడ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనుషులా లేకపోతే అల్గారిథమా? ఒకవేళ అల్గారిథం డిసైడ్ చేస్తుందంటే పొరపాటున అల్గారిథం ఏమైనా తప్పు చేస్తే దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, స్నాప్చాట్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నువ్వు చూసే రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, నువ్వు ఇవే చూడాలి అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఒక దేశ ప్రధానమంత్రి పెట్టిన పోస్ట్కే ఈ విధంగా జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.